లక్షల సంఖ్యలో మళ్ళీ మృతి చెందుతూ ఉంటాయి. ఈ మృతి చెందే వాటికి పుట్టే వాటికి ఒక నిష్పత్తి ఉంటుంది ప్రతి మానవుడికి, ఆరోగ్యవంతమైన మానవుడికి. ఈ మానసికమైనటువంటి భయాలు వీటికి లోనైనప్పుడు ఆ కణాల సంఖ్య కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఈ కణాల సంఖ్య పెరుగుతున్నప్పుడు అవి కొంతమందిలో ఇలాగ చర్మం ద్వారా చెమట ద్వారా బయటకు వచ్చేసే పరిస్థితి ఉంటే, కొంతమందిలో ఈ ప్రధానమైనటువంటి అంగాలలో గూడు కట్టే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మిగతా కారణం తెలియకుండా వచ్చేటువంటి కారణం తెలియకపోవడం అంటే మనకు ప్రధానంగా మన తత్వశాస్త్రంలో చెప్పిందంటే, ఆయుర్వేద తత్వశాస్త్రంలో దీర్ఘవ్యాధి మనసులో ఉంటుంది కాబట్టి ఇది మనసుకు సంబంధించినటువంటి వ్యాధి. కాబట్టి ముఖ్యంగా మనం చేయవలసిన పడినటువంటి ఆ క్యాన్సర్ రోగ పీడితుడిని ధైర్యం చెప్పడం ద్వారా ఎక్కువగా వీళ్ళని ఆ రోగ తీవ్రత నుంచి తప్పించవచ్చు అనేది శాస్త్రం చెప్పింది. అలాగే అనుభవపూర్వకంగా కొన్ని వేల కేసులతో మేము పెద్ద పెద్ద డాక్టర్స్ పెద్ద పెద్ద వీళ్ళందరూ కూడా ఫైనల్ స్టేజ్ వీళ్ళు బ్రతకరు, ఇక అనవసరం వీళ్ళకి వైద్యం చేయించడం పంపించేయచ్చు అనే పరిస్థితిలో ఉన్న పేషెంట్కి, పేషెంట్ తాలూకా బంధువులకి, అంటే పేషెంట్ యొక్క పిల్లలు కానివ్వండి, పేషెంట్ యొక్క బంధువులు దగ్గర రక్త సంబంధికులకి మనం ఇచ్చినటువంటి మానసికమైన కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు ధైర్యం తెచ్చుకుని, పేషెంట్ మంచం మీద ఉంటాడండి, ఆయనకేం తెలుసుది, ధైర్యంగా ఉండవలసింది పక్కన బంధువులే, భర్త అయితే భార్య, భార్య అయితే భార్య, తల్లిదండ్రులు అయితే పిల్లలు, వీళ్ళు ధైర్యంగా ఉన్నప్పుడే కదా అతనికి సహజమైనటువంటి చక్కటి వైద్యం అంది. ఇది వీళ్ళే ఎంత చేసినా అనవసరం అండి, ఇది తగ్గదంటండి, అదంటండి, ఇదంటండి అని చెప్పేసి నిస్పృహ పొందారనుకోండి, వీళ్ళ నిస్పృహ వీళ్ళలో ఉన్నటువంటి ఆ ముఖంలో ఉన్నటువంటి ఆ విషాదం పేషెంట్కి అర్థమవుతుంటుంది. అతనికి చెప్పొద్దంటారు పేషెంట్కి తెలియకండి అన్నా కూడా ఈ అటెండెంట్ల యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి పేషెంట్ ఓహో వీళ్ళందరూ ఇలా ప్రవర్తిస్తున్నారంటే నాకేదో పెద్ద జబ్బు వచ్చేసింది అనేది ఎవరు చెప్పక్కర్లేదండి, పేషెంట్కి అర్థమైపోతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో మేము ఎంతోమందిని కేవలం ఈ మానసిక చికిత్స ద్వారానే క్యాన్సరు, ఈ సోరియాసిస్ అనేటువంటి మొండి వ్యాధుల నుంచి, ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినటువంటి వ్యాధులండి, వీటన్నిటినీ చక్కగా కౌన్సిలింగ్ ద్వారా ధైర్యాన్ని కల్పించి ఆ ధైర్యం ద్వారా వాళ్ళ నుంచి ఆ క్యాన్సర్ అనే రోగం నుంచి బయటపడేసినటువంటి ఎన్నో వేల కేసులు, వందల కేసులు కూడా కాదండి, వందల కేసులు. ఇలాగే ఈ పరిస్థితుల్లో మన ఇండియాలో కూడా మనకి ఒక కిద్వాయి మెడికల్ ఇన్స్టిట్యూట్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది బెంగళూరులో, వాళ్ళు కూడా మన పద్ధతులని పాటిస్తూ CCRI సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్ సెంటర్ ఉందండి, వాళ్ళది రీజనల్ ఆఫీస్ ఉంది అక్కడ బెంగళూరులో, వాళ్ళు కిద్వాయి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇద్దరు కలిపి హెర్బల్ డివిజన్ పెట్టారు. దీంట్లో ఇప్పుడు కాదండి, 2001లోనే మొదలు పెట్టారు. గత 10-11 సంవత్సరాలుగా అద్భుతమైన రిజల్ట్ ఉన్నాయి వాళ్ళ దాంట్లోంచి. ఈ దశగా అటు కెమోథెరపీలు, సర్జరీలు, రేడియేషన్లు అన్నీ జరుగుతూనే ఈ దశగా కౌన్సిలింగ్ ఇవ్వడం, కొన్ని మనకి అందుబాటులో రోగిని ఇలాగ మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి తప్పించుకుంటానికి మనం ఇందాక అనుకున్నటువంటి ఇప్పుడు ఏదైతే మనం మూలిక ఔషధం అనుకున్నాం చూసారా ఎమరస్, ఇది కూడా ఈ క్యాన్సర్ పేషెంట్లలో అధిక మానసిక ఒత్తిడి ఉన్నటువంటి వాళ్ళల్లో, నాట్ ఓన్లీ క్యాన్సర్ అండి, ఈ సైకోసోమాటిక్ డిసీజ్ అన్నీ కూడా అన్నిటిలో కూడా అది ప్రధానంగా దాంట్లో సుగంధి పాల అనేది ఒక ప్రధానమైన మూలిక. అది చేసే పని ఏంటంటే చక్కగా మనసు మెదడు నుంచి వచ్చే సంకేతాలని క్రమపరిచి మనస్సుకు ప్రశాంతత ఇచ్చేటువంటి మూలిక అది. ఆ సుగంధి పాల అనేది మన చెప్పేది కాదండి, ఆయుర్వేద శాస్త్రంలో ఎప్పటి నుంచో ఉంది. ఇవాళ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంటర్నెట్లో కూర్చొని సరస్పరిల్లా అని కొడితే మొత్తం దాంట్లో ఉన్నటువంటి సుగుణాలన్నీ వచ్చేస్తాయి. ఇది ఎవరో మనం కొత్తగా నేను చెప్పాల్సిన పని లేదు, ఇంకోళ్ళు చెప్పాల్సిన పని లేదు. అందుకని ముఖ్యంగా ఏం చేసాము, మనకి అందుబాటులో ఉన్నటువంటి మనం ఇలాంటి వాటి ద్వారా ఎందుకంటే మనం మార్కెట్లో వాళ్ళకి అవసరానికి తగ్గ ఉత్పత్తి మనం చేయలేం కాబట్టి కనీసం మనకు అందుబాటులో ఉన్నటువంటి కొన్ని బంధువులకి, స్నేహితులకి, కొంతమంది మనకు తెలిసినటువంటి వాళ్ళ కోసం ఒక లిమిటెడ్గా తయారు చేసినటువంటి మూలికా ఔషధం ఇలాంటి వాటితోటి చక్కగా తర్వాత క్యాన్సర్ పేషెంట్లో వచ్చేటువంటి ఈ క్యాన్సర్